మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. సూర్యాపేట RWSSE వినోద్ కుమార్ ఏసీబీ వలకు చిక్కాడు. పాలమూరు జిల్లాలో పనిచేసిన సమయంలో పెండింగ్ బిల్లుల మంజూరుకు గాను ₹1,00,000 డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడితో పాటు ఏసీబీ అధికారులు వినోద్ స్వగ్రామం శీతల దండాకు వచ్చారు. మధ్యవర్తి ద్వారా బాధితుడు ₹1,00,000 లంచం ఇచ్చాడు. వెనకాల ఏసీబీ అధికారులు ఉన్న విషయం పసిగట్టి మధ్యవర్తి డబ్బు పడేసి పారిపోయాడు. దీంతో వినోద్తో పాటు మధ్యవర్తి ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టారు. సరైన ఆధారాల కోసం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి ఫోన్ లైన్ లో కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, సూర్యాపేట RWSSE వినోద్ కుమార్ ఏసీబీ వాళ్ళకి చిక్కినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సూర్యాపేట RWSSE ఇస్లావత్ వినోద్ ఏసీబీ వాళ్ళకు చిక్కాడు. అయితే ఇతను మా పాలమూరు జిల్లాలో పనిచేస్తున్నటువంటి క్రమంలో అక్కడ పెండింగ్ బిల్లులకు సంబంధించి ఆ సైన్ విషయంలో వ్యక్తిని ₹1,00,000 డిమాండ్ చేశారని తెలుస్తోంది. ఆ ₹1,00,000 డిమాండ్ మేరకు సదరు వ్యక్తిని అక్కడ పాలమూరు జిల్లా నుంచి ఇతని సొంత ఊరైనటువంటి చిలుకూరు మండలం శీతల తండాకు బాధితుడిని వెంట పెట్టుకుని వచ్చారు. అయితే బాధితుడు ఎస్సీని సంప్రదించినటువంటి నేపథ్యంలో ఆ ₹1,00,000 తన అన్న కొడుకు అయినటువంటి మూర్తికి ఇవ్వాలని ఆదేశించడంతో ఆ మూర్తికి ₹1,00,000 ముట్ట చెప్పడం జరిగింది. దీంతో వెనకాలే ఉన్నటువంటి ఏసీబీ అధికారులు మూర్తిని పట్టుకునేటువంటి క్రమంలో ఆ డబ్బుతో కూడా ప్రస్తుతం అయితే మూర్తి పరారయ్యాడు. దీంతో ఆ మూర్తి ఇంట్లో పాటు అక్కడ RWSSE వినోద్ ఇంట్లో కూడా పోలీసులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఆ వినోద్ ని ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. అదేవిధంగా డబ్బుతో పరారైనటువంటి మూర్తి కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. మూర్తి దొరికిన అనంతరం కూడా ఇద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే RWSSEగా పనిచేస్తున్న నేపథ్యంలో అక్కడ పెండింగ్ బిల్లులకు సంబంధించి బిల్లుల మంజూరుకు వినోద్ సైన్ పెడితే ఆ బిల్లులు మంజూరు అవుతాయి. కానీ ఆ కేవలం ఒక సంతకాని కోసమే ₹1,00,000 డిమాండ్ చేసినట్టు నేపథ్యంలో బాధితుడు ఏసీబీ ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకునేటువంటి క్రమంలో మధ్యవర్తి ద్వారా డబ్బులు అడగడం, డబ్బులు ఇవ్వాలని చెప్పడం, అదేవిధంగా మధ్యవర్తి అంటే ఏసీబీ అధికారుల సూచన మేరకు మధ్యవర్తికి డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా మధ్యవర్తి పారిపోవడం వంటి పరిణామం చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ మధ్యవర్తి మూర్తి దొరికితే కనుక ఈ కేసులో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఏసీబీ అధికారులు వినోద్ పై కేసు నమోదు చేశారు. అతను అదుపులోకి తీసుకున్నారు. మధ్యవర్తి కోసం అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిరణ్.